అవిశ్వాసం కోసం పోగు చేసిందంతా పోయినట్టుందే. డబ్బు పోయినది కాదండి, ఈ విషయం రేపు పేపర్లో రాకుండా చూడాలి. అది మీరొక్కరే చేయగలరు. అన్ని నేరాలు ఒప్పుకున్నట్టు సంతకం చెయ్యి. చాలా అన్యాయం సార్ ఇది. నీ అవసరం మరి పెట్టు. సార్ ఆ డబ్బు ఏది ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నదేగా, రూపాయి కూడా తగ్గకుండా నీకే చేరుతుంది. సరేనా? చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు నేను నిర్ణయం తీసుకుంటున్నాను. అది తప్పో ఒప్పో నువ్వే చెప్పాలి. ఎందుకంటే దానికి కారణం నువ్వే కాబట్టి. నేను గౌరిని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. ఒకప్పుడు గౌరి నన్ను ఏడిపిస్తుంటే కోపం వచ్చేది. నువ్వెందుకు రేఖను వదిలేసి నాతో ఉన్నావు అంటే ఆవేశం వచ్చేది. నువ్వు నాకు అసలు ఏమీ కావు అంటే లాగి కొట్టాలనిపించేది. కానీ దాని వెనుకున్న అసలు కారణం ప్రేమని నాకిప్పుడిప్పుడే తెలుస్తోంది రేఖ. నీ ముందు ఇలా చెప్పడం తప్పని నాకు తెలుసు. తప్పెలా అవుతుంది? నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే. నీ భార్య ఎక్కడుందో వెతుక్కొని తీసుకొని రావడం నీ ధర్మం. కానీ నీకన్యాయం చేయటం తప్పనిపించట్లేదా? అంటే నన్ను టెస్ట్ చేయడానికి వచ్చే వరకు అదేంటి? మరి లేకపోతే నువ్వు గౌరిని వెతుక్కుంటూ వెళ్తున్నానంటే నా గతేంటని నేను అడుగుతానా లేదా అని తెలుసుకోవడం కోసం వచ్చావు కదా? లేదు రేఖ. చూడు రఘు, ఎప్పుడైతే నేను నిన్ను గౌరికి అప్పగించానో ఆ రోజే నువ్వు నాకు ఏమీ కావని నిర్ణయించుకున్నాను. నాకు నా బిడ్డలు తప్ప ఎవరూ లేరని నేనప్పుడే డిసైడ్ అయ్యాను. ఇక నువ్వు గౌరీ గురించి వెళ్తుంటే నేనెందుకు ఫీల్ అవుతాను? ఆ మాటకొస్తే నువ్వు తీసుకున్న నిర్ణయానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకందరూ ఉన్నారు, కానీ గౌరీకి నువ్వు తప్ప ఎవరూ లేరు. తను తల్లి కాబోతూ ఉంది. అలా వదిలేయడం మంచిది కాదు. వెళ్ళు. వెళ్తాను. ఇన్నాళ్ల మన సహచర్యంలో ఏదైనా తప్పు జరిగుంటే నన్ను క్షమించు. వస్తాను. వస్తే గౌరీతోనే వస్తాను.
వెళ్తాను. ఇన్నాళ్ల మన సహచర్యంలో ఏదైనా తప్పు జరిగుంటే నన్ను క్షమించు. వస్తాను. వస్తే గౌరీతోనే వస్తాను. వచ్చింది నీ భర్త రఘు కదూ? అవును నాన్న. మరి అతను గౌరీ కోసం వెళ్తున్నానంటే అలా పంపించేశావేంటమ్మా? నేనంతా విన్నాను. నిజం చెప్పమ్మా, నీ భర్త నీ కళ్ళ ముందే మరో ఆడదాని కోసం వెళ్ళిపోతానంటే నీకు బాధగా లేదమ్మా? నీ జీవితాన్ని, పిల్లల భవిష్యత్తుని వదిలేసి తనలా వెళ్తుంటే నీకేమీ అనిపించడం లేదమ్మా? అనిపిస్తుంది నాన్న. ఎందుకంటే నేను ఆడదాన్నే కదా. మరి అలా ఎలా వెళ్ళిపోమన్నావమ్మా? వెళ్ళమనే చెప్పాలి, లేదంటే గౌరీ జీవితం నాశనం అవుతుంది. మరి అతనికి నీ మీదున్న ప్రేమ ఏమైంది? మరి నీకు అతని మీదున్న ప్రేమ ఏమైంది? నాన్న, పరిస్థితులు ఒక్కోసారి ఎంత ప్రేమనైనా ఆవిరి చేసేస్తాయి. శ్రీరాముడికి కూడా సీత మీద విపరీతమైన ప్రేముంది. కాని పరిస్థితులకి తలొక్కి భార్యని అడవులకి పంపించాడు. మరి రాముడి మీద సీతమ్మకి కోపం వచ్చిందా? ఆ కోణంలో ఎవరూ ఆలోచించలేదమ్మా. కానీ రావాలి. ఎందుకు రావాలి నాన్న? నిజంగా రాముడు సీతని అడవికి పంపించకపోయుంటే అప్పుడు సీతమ్మ దృష్టిలో రాముడు తప్పు చేసినట్టే అయ్యేది. అవును నాన్న. ఎందుకంటే సీతమ్మ రాముడి అందాన్ని చూసి ఇష్టపడలేదు, అతని గుణగణాల్ని చూసి ప్రేమించింది. ధర్మాన్ని 4 పాదాల నడిపించగలడని తనని నమ్మి ప్రేమించింది. ఆయన భార్య మీద ప్రేమతో అడవికి పంపించకుండా అంతఃపురంలోనే ఉంచితే సీతమ్మ దృష్టిలో రాముడు దిగజారిపోయేవాడు. కానీ సీతమ్మ పడే కష్టం అది తన తలరాత. ఎంత కష్టం వచ్చినా భర్తని ప్రేమిస్తూనే ఉంది. ఈరోజు నేను నా భర్తని అలాగే ప్రేమిస్తున్నాను. నేను గౌరి మెళ్ళలో తాళి కట్టించి పంపించాను. ఆయన నా మాటకు విలువిచ్చాడు. గౌరిని నిజంగానే ప్రేమించాడు. తను ఒంటరిదైపోతుందని తనకి తోడుగా వెళ్తున్నాడు. నేను కోరుకుంది అదే కదా నాన్న.
భవిష్యత్తు? అది నా తలరాత. కాని నేను మాత్రం రఘుని నిజంగా ప్రేమిస్తూనే ఉంటాను. నా రఘురాముడంత గొప్ప మనిషి. అంతే. ఏదో అలజడే నన్ను పిలిచి కళ్ళే దాటి కలలే నడిచి చుట్టూ అంత నాటకమైతే నటన రాకనే వెళ్ళిపోతే కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగిపోయేనా బుద్ధి పొడిచి నింగే విడిచి వెన్నెల వెళ్ళిపోనా ఇలాని తలపులతో ఎదకి ప్రాణం పోసారి నీకే దూరమవుతున్నా ఎడని వదిలి విడుతున్నా నన్నే నువ్వుగా మార్చానేనిక ఏమీ కాక మిగిలానిలా ఎటు వెళ్ళకాయి తోచక ఉన్నదే చిలువు లేక ఎలా నువ్వు వెంట లేకపోతే నా చావుకు బతుకుకు తేడాలేదులి అంటే రేపు తడి జ్వాలలకి కన్నీళ్ళారదేవో చెలియ నువ్వే జ్ఞాపకం అయ్యా వీక్షణ అంతేనా పిల్లాని తలపులతో ఎదకి ప్రాణం పోసారి నీకే దూరమవుతున్నా ఎడని వదిలి పెడుతున్నా ఏదో అలజడే నన్ను పిలిచి కళ్ళే దాటి కలలే నడిచి చుట్టూ అంత నాటకమైతే హలో, ఏంటి నా ఖర్చుంటుగా 5 లక్షలు కావాలి. ఏంటి 5 లక్షలా? ఎందుకు? టీ తాగుదామని. అరేంజ్ చేస్తావా లేకపోతే స్నేహం అడగాల? ఇస్తాను, పంపిస్తాను, పెట్టేయ్. నమస్తే మేడం. నమస్తే. మేడం ఇదిగోండి 5 లక్షలు. సారీ ఇమ్మన్నారు. సారీ వెంటనే ఈ ఫైల్ కూడా క్లియర్ చేయమన్నారు. థ్యాంక్ యూ మేడం. ఈ కంపెనీకి మెటీరియల్ టెండర్ ఇవ్వద్దు అన్నాను, ఎందుకు ఓకే చేశావు?
అడుగుతోంది నిన్నే. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వాళ్ళకి ఎలా ఇచ్చావు చెప్పు. సార్ అది షటప్. ఆన్సర్ మై క్వశ్చన్. ఈ సంతకం ఎందుకు చేశావు? అంటే నాకు తెలియకుండా ఇలాంటివి చాలా చేశావన్నమాట, అంతేగా? సార్ అది ఇందాక మీరే సంతకం కావాలన్నారని అటెండర్ చేయించుకుని వెళ్ళాడు. నేను సంతకం చేయించుకురమ్మానా? కార్తీక్, కార్తీక్! సార్ ఎరా, ఈ ఫైల్ మీద తన దగ్గర సంతకం తీసుకున్నావా? కార్తీక్ నిజం చెప్పు కార్తీక్. ఏంటమ్మా, నేను సంతకం చేయించుకుని వెళ్ళానా? ఇంకా నయం, లంచం కూడా ఇచ్చానన్నారు కాదు. సార్ ఇందాకేమిడా క్యాంటీన్ దగ్గర ఎవరినో కలిసి డబ్బులు తీసుకోవడం చూశాను సార్. కార్తీక్ డబ్బులు ఎక్కడ పెట్టావు? సార్ అది డబ్బులు ఎక్కడ పెట్టావో తీ. డూ వాట్ ఐ సే. ఎక్కడ తింత డబ్బు? లంచం తీసుకున్నావా? అంటే అన్నం పెట్టే సంస్థనే మోసం చేయాలని చూస్తున్నావు కదూ? లేదు సార్, ఈ డబ్బు ఎక్కడితో నిరూపించగలవా? నువ్వు లంచం తీసుకోలేదని ఒక్క ప్రూఫ్ చూపించు, వదిలేస్తాను. నువ్వు చూపించలేవు, ఎందుకంటే ఇది లంచం కాబట్టి. సిగ్గు లేదు ఈ బతుకు బతకడానికి? ఓహో, కన్నీళ్లు కూడా వస్తాయా నీకు? ఛీ, అసలు నీలాంటి ఆడదాన్ని ఊరికే వదలకూడదు. పోలీసులకు అప్పగిస్తే వాళ్లే చూసుకుంటారు. నా క్యాబిన్కి రా. ఏంటి మేడం సరిత గారు, ఏదో అన్నట్టున్నావు? నేనేం చేయలేనా? చూసావుగా ఏం చేస్తాను. ఇంత మోసం చేస్తావా? చా, ఇలాంటి డైలాగ్స్ నీకు సూట్ కావనుకుంటారు. ఇప్పుడు నువ్వు నేరుగా వెళ్లి స్నేహితో విషయం చెప్పావే అనుకో, నువ్వేంటో నేను సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను. స్టాఫ్ అందరు కూడా చెప్తారు. అప్పుడు తను నీ మాట వింటుందా లేక నా మాట వింటుందా? నిన్ను తన్ని బయటికి తరిమేస్తుంది. నీకే ఇన్ని తెలివితేటలుంటే వేల పాటలు రిపీట్ చేసే మెకానిక్ని ఏ స్క్రూ తిప్పితే దారికొస్తుందో నాకు తెలీదా? నాకెన్ని తెలివితేటలుండాలి? ఏం చేస్తావు? రిజైన్ చేసి వెళ్తావా లేక పోలీస్ స్టేషన్ పంపించనా? నీకు దండం పెడతాను. నేను ఓడిపోయాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆగో, ఈ రెసిగ్నేషన్ లెటర్ మీద సైన్ చేసి వెళ్ళు.
ఎలాగైనా రఘుని ఇంటికి రమ్మని చెప్పండి. ఇప్పుడు ఎవరు పిలిచినా తను రాలేడు. తప్పు నాన్నా, అలా అనకూడదు. మీ అమ్మ కదా. ఏం కాదు. నా వల్ల కాదండి, నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను.